ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనోపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అందులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒక వ్యక్తి తన పాత్రనైనా వేరొక పాత్రనైనా అనుకరించి చూపడం. రోల్ ప్లే. బోధనా సామాగ్రి వలన ప్రయోజనములు. పైవన్నీ అంటే ఉపాధ్యాయుని బోధనకు, విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేస్తాయి. క్లిష్టమైన భావాలను సరళం చేస్తాయి. విద్యార్థులకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. 8x10½ పరిమాణంలో ఉన్న చార్టులో అక్షరాల ఎత్తు ఎంత ఉండాలి? 1/2 అంటే ½ ఇంచ్ ఎత్తు అక్షరాలు ఉండాలి. విద్యార్థుల శ్రవణ భాషణ నైపుణ్యాలు పెంపొందించుటకు ఉపయోగపడు ప్రయోగశాల. భాషా ప్రయోగశాల. ఎపిడయాస్కోప్ అను బోధనోపకరణంతో ఏ అంశంలోని చిత్రాలను చూపించవచ్చు? బాలజ్యోతి, చందమామ వంటి పుస్తకాలలోనివి. భాషా బోధనకు ఉపయోగపడు దృశ్య శ్రవణ బోధనోపకరణం. టెలివిజన్. భాషా ప్రయోగశాలలో ఉండే విభాగములు. వినే బూత్, సలహాదారు బూతు, కంట్రోల్ రూమ్. భాషణ దోషాలకు నివారింపజేయుటకు ఉపకరించేది. భాషా ప్రయోగశాల. దీని ద్వారా వస్తువులను శ్రమ లేకుండా తరగతి గదిలోకి తీసుకొని రావచ్చు. టెలివిజన్. నాటకానుభవంలో రకాలు. పైవన్నీ అంటే నాటిక, సైకోడ్రామా, రోల్ ప్లే. మూకీల్ చలనచిత్రాలు ఏ రకమైన బోధనోపకరణం? దృశ్య బోధనోపకరణం. ఈ క్రింది వానిలో దృశ్యోపకరణం కానిది? రేడియో కాదు, మిగతా అన్ని కూడా దృశ్యోపకరణాలు. అంటే చిత్రాలు, మెరుపువట్టలు, చార్టులు, తోలుబొమ్మలు, బుల్టెన్ బల్ల, నమూనాలు, బొమ్మలు, ప్లానెల్ బోర్డ్, ఇవన్నీ కూడా దృశ్యోపకరణాలు. తరగతి గదిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యసనమే. క్షేత్ర పర్యటన. దృశ్య శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణ. పైవన్నీ అంటే తోలుబొమ్మలాట, నాటకీకరణ, ప్రదర్శనలు, చలనచిత్రాలు, టెలివిజన్, వీడియో చిత్రాలు, ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణలు. శ్రవ్య బోధనోపకరణాలు విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి.
పాఠ్యాంశ బోధనలో క్లిష్టమైన భావనలను తెలియజేయుటకు ఉపయోగించాల్సింది. తెలుగు బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు దీని ద్వారా బోధన మెరుగుపరుచుకోవచ్చు. వీడియో చిత్రాలు. CCRT అనగా సెంటర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. క్రీడా పద్ధతిలో తెలుగు బోధనోపకరణాలు. పైవన్నీ అంటే మెరుపు అట్టలు, బొమ్మలు, పూసలు. భాషోపాధ్యాయునికి ఏమి అవసరం? నిరంతర అధ్యయనం. ఏ రంగులో చిత్రాలు గీస్తే ఫిల్ములో స్పష్టంగా వస్తాయి? నలుపు తెలుపు మరియు ముదురు గ్రే తెలుపు. తరగతి బోధనకు పరిపుష్టిని కలిగించేది. టెలివిజన్. బోధనోపకరణముగా వాడే చార్టు యొక్క పార్శ్వ సంఖ్య. తరగతిలో ఇవ్వలేని ప్రత్యక్ష అనుభవాల కోసం చేసే పర్యటనలు. క్షేత్ర పర్యటనలు. భాషా ప్రయోగశాలలో ఉన్న ఇబ్బందులు. పైవన్నీ అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ మంది విద్యార్థులకు పనికిరాదు. భాషలో ప్రధాన నైపుణ్యాలైన పఠనం, లేఖన విషయంలో పనికిరాదు. ఎప్పటికప్పుడు రికార్డులు మార్చుకుంటూ పోవాలి. కంట్రోల్ రూమ్ నందు ఉండు సామాగ్రి. ఇవన్నీ అంటే మాస్టర్ టేపులు, రికార్డ్ చేసే రికార్డర్, విద్యార్థులు కోరిన టేపుల్ని వినిపించే యంత్రాలు. ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ నందు ఉండాలి. మూకాభినయం ఈ బోధనోపకరణానికి చెందినది. దృశ్య ఉపకరణం. మూకాభినయంలో సౌండ్ ఉండదు కాబట్టి అది ఓన్లీ దృశ్య ఉపకరణంగానే చెప్పుకోవాలి. అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెస్టులు రాసి మీరు మీ టెట్ అండ్ డిఎస్సి స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.